మరి మనం నిన్నటి నుంచి స్క్రీన్ ప్లే అని మాట్లాడుతున్నాం, ఫోకస్ అని మాట్లాడుతున్నాం, గోల్ అని మాట్లాడుతున్నాం, భవిష్యత్ అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ మన ఇంటూ ద నెక్స్ట్ ఆర్బిట్, కొత్త లెవెల్కి, కొత్త పైకి తీసుకెళ్ళడానికి మీ చప్పట్లు ప్రధానంగా ఆకర్షణగా మనోహర్ సార్ని పిలుద్దాం ఇక్కడికి. మనోహర్ గారు విల్ టేక్ ఓవర్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి ఒక ఆయన అన్నట, ఈ మధ్య ఒక చోట నాస్తిక మహాసభలు జరిగాయట. భగవంతుడి కృప వల్ల నాస్తిక మహాసభలు చాలా బాగా జరిగాయి అని. నాస్తికత్వం ఆస్తికత్వం అనేది ఏం లేదు. మనం చేసే సేవే భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. మానవ సేవే మాధవ సేవ. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ లైఫ్ అని మన జేసీస్ నమ్మింది. ఎవరైనా నేను ఇప్పుడు గంపా చెప్పారు, నేను ఇలాగే 42 సార్లు బ్లడ్ ఇచ్చానంటే 1988 నుంచి మొదలెట్టాను. జేసీస్లో చేరిన తర్వాతే బ్లడ్ ఇవ్వచ్చు అనేది తెలిసింది. ఆ బ్లడ్ ఇవ్వడం మేము వీళ్ళ బర్త్డేకో, ఆ నాయకుడు డెత్ డేకో, ఇంకో దానికో మాత్రం ఇవ్వను. ఎవరైనా అవసరమైనప్పుడు ఫోన్ చేసినప్పుడు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి వాళ్ళని మీరు కూడా ఇలా ఇవ్వచ్చు, ఇచ్చినందువల్ల మంచే జరుగుతుందని తెలియజేసి ఆ పేషెంట్ని చూసి బ్లడ్ ఇచ్చి వస్తాను. అలా ఇచ్చినందువల్ల ఏంటంటే మనకి తృప్తి కాదు, ముందు మనం ఇంకొక నలుగురిని మోటివేట్ చేయడానికి అవకాశం వస్తుంది. దీనితో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏది కూడా మనం చేసే కార్యక్రమం అనేది మనకి తెలిసి 10 మందికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చినా మనకి తెలిస్తేనే కరెక్ట్గా చెప్పాలి. తెలియకపోతే బాబు ఎవరినన్నా అడుగు అని చెప్పి తెలియజేయాలి. సో ఫ్రెండ్స్, చక్కగా దాని నుంచి చూస్తున్నాం మీ చార్ట్స్ పొద్దున్నుంచి ఎంతో బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా చిత్రీకరించారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. కానీ మా అందరికన్నా కూడా మనం ఈ మీ చార్ట్స్ విషయంలో ఒకళ్ళకి బ్రహ్మాండమైన తప్పట్లు కొట్టాలి. అది దశరథ్కి. ఫస్ట్ చార్ట్ నుంచి లాస్ట్ చార్ట్ దాకా అలాగే పట్టుకొని నిలబడ్డాడు. అలా స్మైల్తోనే ఉన్నాడు, ఒకటొకటి చెప్తూనే ఉన్నాడు. హీ డిజర్వ్స్ ఎ లాట్. తిరుగుతూ అన్ని పనులు చేస్తూ కూడా. ఎందుకంటే మనం మర్చిపోకూడదు. నిజంగా మనం ఈ 4 రోజులు వెళ్ళిపోయినా మీరు మా ఫ్యాకల్టీ అని మమ్మల్ని మర్చిపోవచ్చేమో, కానీ మనకి ఇంత చేసినట్టు అష్టదిగ్గజాలు అంటే సికింద్రాబాద్ వాకర్ టౌన్ మెంబర్లను మాత్రం ఆ ప్రాజెక్ట్ చైర్మన్ వీళ్ళు శివరంజన్ కానీ వాళ్ళ స్మైల్తో మనల్ని రాత్రి 1 గంట దాకా మనతో ఉన్నారు అని అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నాకు లాస్ట్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుందో ఉండదో, కానీ నేను చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవాలని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో నేర్చుకున్నాను. చాలా ఎంత అద్భుతం. ఇది పైకి చెప్పే మాట కాదు, మనసులో నుంచి చెప్తున్న మాట. అద్భుతమైనటువంటి వ్యక్తులైనటువంటి మీ అందరితో పరిచయ భాగ్యం కలగడం ఆ భగవంతుడి కృప అని అనుకుంటున్నాను నేను. మామూలు కాలేజీ నుంచి ఈరోజు వెళ్ళిపోతుంటే ఇంకొక రోజు ఉంటే బాగుండని పొద్దున అందరూ అనుకున్నారు. మేము ఇలాంటి ఈవెంట్స్ నేను జోన్ ట్రైనర్స్ ట్రైనింగ్ వర్క్షాప్లో పైలట్గా చేసిన, వేటిలో చేసిన, ఆ 3 రోజులు అయిపోయి జేసీస్లో ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 రోజులు 3 రోజులు రెసిడెన్షియల్ చేస్తే ఆ 3వ రోజు వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరితో అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. మామూలు ఈ కాలేజెస్లో వీటిల్లో కూడా వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు ఎందుకంటే ఇది పాఠశాల, ఈ పాఠశాల నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు తలా ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఒక పుస్తకం పట్టుకొస్తారు. దాన్ని ఏమిటో రాహుల్ని అడిగితే ఏమిటో ఆ పుస్తకాన్ని ఏమంటారంటే స్లామ్ బుక్ అన్నాడు. స్లామ్ బుక్ అన్నాడు. మరి మనకు మాత్రం అలాంటిది ఎందుకు ఉండకూడదా అని అనిపించింది దాకా నుంచి నాకు. అంటే ఆటోగ్రాఫ్ ఏదో రాస్తారు కదా, అలాంటిది మనకు కూడా ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ఒక స్క్రీన్ ప్లేని రచించమన్నారు ప్రదీప్ గారు. అది ఆయన వర్డింగ్ కదా స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే అంటే ఏమిటి? తనకున్నటువంటి కథని విస్తరణ చేసి తన భవిష్యత్తులో ఎలాగైతే దాన్ని చిత్రరూపంగా తీసుకుని వస్తాడో దానికి కావాల్సింది ముందుగా నిర్మించుకునేటువంటి స్క్రీన్ ప్లే అంటే బ్లూ ప్రింట్. ఒక బ్లూ ప్రింట్ని మనం తయారు చేసుకున్నట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఒక సినిమాకి చాలామంది ఇప్పటికి కూడా అంటుంటారు, సినిమాల వాళ్ళు మాట్లాడుతూ, ఆ రోజుల్లో అయితే మొట్టమొదటి స్క్రీన్ ప్లే 2 నెలలు 3 నెలలు దాని మీద కూర్చొని పూర్తిగా దర్శకుడి చేతిలో స్క్రీన్ ప్లే ఉంటేనే సినిమా షూటింగ్కి వెళ్ళేవాళ్ళు.
మనం కూడా అలాగా ఒక స్క్రీన్ ప్లే అనేది మన జీవితానికి అవసరమా లేదా? అవసరం కదా. అసలు ఎలా ఉండాలి, మన భవిష్యత్తును ఎలా మనం నిర్ణయించుకోవాలి, ఆ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఈ 3 రోజుల నుంచి మనం చెప్తున్నటువంటి పాఠాలని ఒక రూపానికి తీసుకుని వచ్చుకోవాలి. మనలో మనకంటూ ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సరే, మొట్టమొదటి నాకు ఈ థాట్ రాగానే మేము ఎందుకు ముందు మనం మళ్ళీ అయితే మీకు టైం ఉండదు, నేనైతే నా భవిష్యత్తు గురించి అది ఏదో ఒక 10 నిమిషాల్లో నేను తర్వాతైనా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పగలననే కాన్ఫిడెన్స్ ఉంది. సరే, మీకు అవకాశం ఇవ్వాలి కదా. అందుకని నేనేం చేస్తానంటే, మీరందరూ కూడా ఒక్కొళ్ళు ఒక్కో షీట్ తీసుకొని పక్క వాళ్ళ సహకారంతో బ్యాక్న పిన్ చేసుకోండి, వీపుకి పిన్ చేసుకోండి. గుండు సూదులు కూడా అక్కడే ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళి ఒకే వర్డ్తో వాళ్ళ గురించి మంచి అయినా రాయండి. ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది కూడా మీరు వాళ్ళ భవిష్యత్తు కోరుకునేటట్లుగా ఉంటే ఏ రూపంలో వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, గౌతమ్ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే ఆ పేరు రాయండి. సుధేష్ని ఇలా చేస్తే బాగుంటుంది అది రాయండి. ఎవరిది వాళ్ళకే, షీట్ మీది. మీరు అందరి దగ్గరికి వెళ్ళి రాయించుకురావాలి. తొందరగా రావాలి. 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇది అర్థమైందా ఎవ్రీబడి? సార్, లాస్ట్లో చంద్రశేఖర్ గారు, మీరేదో ఇంకా వాట్సాప్ ఫేస్బుక్ చూస్తున్నట్టున్నారు, అప్లోడ్ చేస్తున్నట్టున్నారు. అబౌవ్ 50 కామెంట్స్ అయితే మరి గంప అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు పిన్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు సహకరించుకొని పక్కన మీ ఫ్రెండ్స్దే కమాన్ లేవండి. ఇంకా రండి, ఏదో చిన్న వర్డ్సే రండి, దాన్ని చాట భారత్ అని రాయొద్దు. మీరు ఒకే లైన్లో ఉండక్కర్లేదు. పడిందండి. ఒకే చోట ఉండకండి, మూవ్ అవుతూ ఉండండి, అందరి దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ నేను ఆగిపోయినప్పుడు మళ్ళీ మీరు పెన్ లేదు నా దగ్గర, పెన్ను కూడా ఒక స్కెచ్ పెన్ ఒకటి తీసుకున్నా ఆయన దగ్గర. మిగతా అందరు పార్టిసిపెంట్స్ దగ్గర రాయించుకోండి ముందు. హోస్ట్ చాప్టర్ వాళ్ళ దగ్గర కూడా రాయించుకోవచ్చు. మనకి ఇక్కడ రోజు చూస్తూ 2 రోజుల నుంచి చూస్తున్నారే, వాళ్ళ దగ్గర కూడా రాయించుకోవచ్చు. ర్యాండమ్గా వెళ్ళండి, ఒకే లైన్ కాదు. మీరు మిగతా వాళ్ళ దగ్గర రాయించుకోండి. రాయకండి. వద్దు పద.
కూర్చోవాలి ఇంకా. రవిచంద్ర, వెంకట్, సాయి ప్రసాద్ కూర్చోవాలి. అయిపోయింది ఇంకా మళ్ళీ 3, 2, 1, 0 స్టాప్. వెనక చదవండి. సూపర్ రాహుల్. చంద్రశేఖర్ గారు మళ్ళీ కూర్చోవాలి. అప్పుడు ఒక షీట్ తీసేస్తాం, సరిపోతుంది. మళ్ళీ ఇంకా రాస్తే ఎట్లా? మీరు ట్రైనర్ అయ్యండి. నెక్స్ట్ కలిసినప్పుడు బాగా మాట్లాడే విధంగా చూసుకో. స్మైల్, బీ కాన్ఫిడెంట్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ టు ఓవర్కమ్. You are a literature. Now become speaker. Be focused. This is the right time to learn. Keep Hello smiling. Sudeshna. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాట్లాడితే ఏం ప్రయోజనం? Keep smiling. You good. Silent person. నువ్వు ఫ్రీగా మాట్లాడు. ఫ్రీడమ్. I have very meaning nature. హెల్పింగ్ నేచర్ కాదు. నువ్వు ఒకసారి ఆమె రజిత గారికి చదువు. నువ్వు గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. You are great. Hello. You are great. You are great. Affectionate person. You are great affectionate person. మీరు ఇంకో యాక్టివ్గా ఉండాలి. టు బీ మస్ట్ ఫీల్స్. చాలా మంచి అమ్మ. చాలా మంచి అమ్మ. గుడ్ మంత్ అండ్ వైఫ్. యువర్ స్పిరిట్ టు అచీవ్ గెయిన్ గోల్ ఇన్ appreciable. Improve your leadership quality. You are functional, friendly. You are friendly. Good mother. ఈ కామెంట్స్ చదువుతూ ఉంటే అర్థం కావట్లేదు ఏమిటి అసలు మన గురించి ఏమనుకున్నా ఒక్క నిమిషం. మీకు you have good speaking, you have self-confidence, you have good helping nature. మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలి. యు ఆర్ గెయిన్ నా 8 ఫస్ట్ బిహేవ్ సెల్ఫ్. త్వరలో ప్రజాసేవతో చేస్తూ ఉన్న ఫోటో పేపర్లో చూడాలని కోరిక. స్మైలింగ్ ఫేస్, ఎక్స్ప్రెస్ లీడర్స్ ఫర్ యూ. మీ మాటలు చాలా బాగున్నాయి. పవర్ఫుల్, బ్యూటిఫుల్, బీ ఫోకస్ఫుల్. యూ ఆర్ యూ గుడ్ హ్యూమన్ పర్సన్. యూ హ్యావ్ కెపాసిటీ ఫర్ మోర్. గుడ్ వర్క్. గుడ్ పొలిటీషియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ తాతయ్య. గుడ్ పార్టిసిపేషన్
ఇన్ దిస్ ఏజ్. తప్పును ఎదురు చూపడం మంచితనం. మీరు మంచి మనిషి. వయసుకు నేర్చుకోవడానికి సంబంధం లేదని నిరూపించారు. దట్స్ గుడ్, వెరీ గుడ్. మీ నవ్వు మీ అసెట్. ఐ లవ్ యువర్ స్పిరిట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ ఏజ్. యువర్ స్మైల్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్. రాత్రి కాదు కదా. గ్రేట్ లర్నింగ్. హీ ఈజ్ లైక్ ఏ బ్రదర్. యు ఆర్ ఏ గుడ్. యు ఆర్ వెరీ అఫెక్షనేట్. గుడ్ ఫ్రెండ్. యు ఆర్ గుడ్ ఫాదర్. చాలా బాగా మాట్లాడారు. ఇన్స్పైరింగ్. షేర్ యువర్ లర్నింగ్ ఆఫ్ లైఫ్ టు అస్. యు ఆర్ ఇన్స్పిరేషన్ పర్సన్. ఎక్సలెంట్. మా అబ్బాయి నన్ను తాతని చేస్తున్నాడు కాబట్టి మా అబ్బాయి మొదటగా తాతయ్య అని రాశాడు. థ్యాంక్ యూ. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్ గారు రండి. చంద్రశేఖర్ అంకుల్, కవితక్క. రండి, పర్వాలేదు. షీట్లు విడిగానే తీసుకురండి, పర్వాలేదు. చదవాల్సింది నేను కదా. అన్ని చదవరు. ఓ మై గాడ్, లాస్ట్ నేను చదవలేను. ఎవరు రాశారో నేను చదవలేను. నేను చదవను. ఐ లవ్ యూ, ఐ కిస్ యూ. సో వాట్ లవ్ ఇస్ గాడ్. ఓకే సార్, ఓకే దెన్ ఐ రీడ్. Okay, right. That's good. Powerhouse. Listen a lot than talking a lot. Show in actions, not words. Excellent. Decision maker. Energetic hero. Carry on. Smiles face. Creativity. Inspiration person. Hyperactive. Hyper. Very good. Initiative leader. Super energies. Enthusiastic. He is more active person means. Oh my God. Last one. I love you, uncle. I kiss you, uncle. All. might be. Always be positive and keep encouraging always to be more focused for your goal. Overactive uncle. ఉంది, నేను చదివాను. ఉంది. సూపర్ యాక్టివ్. నిజంగా చిన్న పిల్లవాడిలాగా ఉన్నారు. ఓ మై గాడ్. You have great humorous nature. You are unique, sir. Be happy and positive. Over anxiety. అంత యాక్టివ్ వద్దు సార్. ఉన్నాయి. You are like monkey. Good active friend, uncle. Very active. More energy, happy. More active person, easy and friendly person with everyone. You are a good speaker and good joker. You mingle well. And last but one, belly fan and very active and enthusiastic person. అన్నీ అబద్ధాలే. ఇందాక నువ్వు మీరు చదివినప్పుడు మేము మూసుకుని కూర్చోరా?
మనిషి అయితే పెరిగావు కానీ మెదడు పెరగలేదు. అక్కడ ఉన్నవే చదవండి. అసలు ఆ డౌట్ ఏంది? ఇందా నువ్వే గుడ్ స్పీకర్ అని చదివావు, ఇప్పుడు డౌట్ ఏంది వల్ల? వెరీ డైనమిక్, స్మైలింగ్ అండ్ ఇంటరాక్టివ్, గుడ్ లీడర్, ఇన్నోవేటివ్, డిఫరెంట్ అండ్ ఇంటెలిజెంట్, గుడ్ యాక్టివ్ ఫ్రెండ్. మీరు అనుకున్నది సాధించగలరు. మాట మా అందరితో చాలా సరదాగా ఉన్నారు. వెరీ గుడ్ హార్డ్ వర్క్. మంచి మాట తను ఆగిపోయింది, ఎందుకో తెలియదు. చాలా బాగా మాట్లాడరు. తెలుగులో అదే ఉంది, మాట్లాడరు అని ఉంది. ఎనర్జీ హోమ్ రాణి, మీ కాన్ఫిడెన్స్ హైలైటు, సమాజంలో అందరికీ ఉంది. యూ సో యాక్టివ్ అండ్ ఇన్స్పైర్డ్, సో జోవియల్, వెరీ అన్లిమిటెడ్, గుడ్ ఎనర్జెటిక్. మీకు చాలా వ్యక్తిత్వం ఉంది. నిన్న టాపిక్లో మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు, ఏడవడం మంచిది కాదు. యు ఆర్ సో యాక్టివ్, డేరింగ్ పర్సన్, మోర్ ఎనర్జీ, మదర్, గుడ్ పర్సనాలిటీ, యు ఆర్ ఏ గుడ్ లీడర్, యువర్ ఇనిషియేటివ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఇన్ అప్రిషియేట్. షీ ఈజ్ ఏ గుడ్ టీచర్. అక్క నెవర్ తొక్క. అంతే, ఇంతే సంగతులు. లాస్ట్ ఇంకెవరన్నా ఇద్దరు రామ్మా. సుదేష్ణ సార్, లాస్ట్ మీరు రండి. సుదేష్ణరా. చదువు. Good smile, sweet, powerhouse, spread smile, self-confidence, good communication skills. I like your determination. Your strengths are good, so just put alert. Junior Kalpana Chawla. You can read, you are good. She is like a sister. She is energetic. Bibit, she is sessions in training. Very good. So inspire. ఈ స్నేహం కలకాలం ఉండాలి. సిఏ గారు, ఓవర్కమ్ యువర్ నెగటివ్ ఎమోషన్స్. నైస్ అండ్ కీప్ ఈజ్ ఏ రిపీటింగ్. సూపర్. Always smiling, I'm learning from you. Ravi sir. Superb woman you are. Superb. Sir. మీరు ఇంకా చాలా మాట్లాడాలి. స్మైల్ సూపర్బ్. బెస్ట్ వైఫ్, గుడ్ లుకింగ్ కపుల్. మీరు కొంచెం స్లిమ్ అయితే బాగుంటుంది. ఎనర్జెటిక్, ఓపెన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. స్మైల్, గుడ్ డెసిషన్ మేకింగ్, పర్సనాలిటీ, మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ శక్తి. నాకు గుడ్ పర్సన్, డెడికేషన్ గ్రేట్, ఈజ్ గ్రేట్. నేను లక్ష్మీనారాయణ సార్ మాట్లాడేటప్పుడు చెప్పారు కదా, మనకంటే పైన, ఐ మీన్ మనకంటే టాప్ పొజిషన్ వాళ్ళతో ఉన్న వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోకుండా మనతో ఉన్న వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే గ్రోత్ ఇంకెక్కువ ఉంటుంది. ఐ మీన్ లైక్ వాళ్ళు చాలామందిని చూసుంటారు కాబట్టి ఇంప్రెషన్
ఓ సేమ్ యాంగిల్ వస్తుంది. అదే మన ఫ్రెండ్స్, మనం కలిసి తిరిగిన వాళ్ళు, మనతోనున్న వాళ్ళైతే ఫ్రమ్ ద హార్ట్. ఇప్పుడు ఎవరో రాశారు స్నేహం కలకాలం ఉండాలని. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కటి. ఐ ఫెల్ సో గుడ్. అందరికీ నమస్కారం. పిలిచి ఎందుకు రాశానంటే పాజిటివ్స్ మన పాజిటివ్స్ మనకు తెలుసు. అందరూ ఏం పొగుడతారో అవే పొగుడతారు. పొగడతలు ఎప్పుడు కొత్తగా ఉండవు. సో మనం ఇంప్రూవ్ చేయాలనుకున్నవి ఏంటి అనేది చెప్పాలి ఎప్పుడైనా సరే. అది ఎలా అనే కాదు, అన్నోన్గా ఒక లెటర్ రాసి పెట్టవచ్చు. ఇది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా అయితే మన గురించి పక్కోడు ఏమనుకుంటున్నాడు, మన కోసం పక్కోడు ఏమనుకుంటున్నాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఓవర్కమ్ చేసుకోవచ్చు మనం అది. ఎందుకంటే వాడు అలా అనుకున్నాడంటే మనది పాజిటివ్ అనుకుంటే పర్వాలేదు. ఎప్పుడైతే తను ఒక సజెషన్ చేశాడో అది కన్సిడర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తను మనకు మేలు కోరి మాత్రమే అక్కడ రాస్తాడు. అది మీరు కూడా అన్నోన్ పర్సన్గా ఎవరికైనా ఇలా మెసేజ్ ఇవ్వచ్చు. అంటే ఫోన్ అనే కాదు, ఎక్కడో రాసి అతను జేబులో పెట్టేయండి, లేదంటే బుక్లో పెట్టేయండి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఇది చెప్పండి. ఒక మనిషి గురించి మంచి చెప్పమంటే ఒక్క మొక్క చెప్పలేనండి. అదే చెడ్డ చెప్పమంటే కొన్ని వందల రకాలుగా చెప్పగలను. అందువల్ల నేను ప్రతి ఒక్కరికి నెగిటివ్గానే రాశాను. మంచి పాయింట్లు నేను రాయలేకపోయాను, నెగిటివ్గానే రాశాను. ఓకే సార్, నెగటివ్ కాదు, ఇట్ షుడ్ బి అన్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మేడంని స్లిమ్గా చూస్తే బాగుంటుంది, ఆవిడ ఆరోగ్యానికి మంచిది అని రాసాం. అంతేగాని ఆవిడ లావుగా ఉన్నారు అని చెప్పలేదు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో అంతేగాని మీకు ఏం బాగలేదు అనేది మాత్రం కాదు. ఎస్ సార్, అందరికీ నమస్కారం అండి. సో నేను ఒకటి నమ్ముతాను, ఒకటి కరెంట్ అంటే ఒక బల్బ్ వెలగాలన్నా ఫ్యాన్ తిరగాలన్నా మనకి ప్లస్ మైనస్ రెండు తెలియాలి. ఒకవేళ ప్లస్ కనుక రెండు ఇస్తే మటాష్, ఒకవేళ మైనస్ కనుక తెలిసినా మటాష్. సో మనకి ప్లస్ తెలియాలి, మైనస్ దానికి యాడ్ కనుక చేసుకుంటే డెఫినెట్గా లైఫ్ అనేది బాగుంటుంది. సో నాకు పాజిటివ్స్ ఉన్నాయా నెగిటివ్స్ ఉన్నాయా అనేది నాకు తెలియదు. ఒకవేళ నెగిటివ్స్ కనుక ఉంటే నేను ఒకటి మాత్రం బాగా నమ్ముతాను, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అంటే ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని జనరల్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో ఎంతమంది క్రిటిసైజ్ చేసినా వీ షుడ్ ఫీల్ హ్యాపీ, వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ దాట్, బికాస్ అందరూ మనల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మనం కూడా డెవలప్ అవుతామని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరీష్, గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఇందులో ఇప్పటివరకు నాకు అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన సార్కి అందరికీ థ్యాంక్స్. నేను ఆల్రెడీ నా పేపర్ ఇప్పుడు చూసుకున్నాను, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోమని. అయితే లాస్ట్ 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను హౌ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో ఇక్కడ 2 coinsకి 2 sides ఉంటేనే వాల్యుబుల్ అన్నట్లు. సో ఇక్కడ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. అయితే నెగిటివ్స్ని డే బై డే మనము తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆ నెగిటివ్ని ఇంప్రూవ్ చేసుకుంటే దట్ విల్ బికమ్ పాజిటివ్. సో ఇన్హెరెంట్గా ఎవరు కంప్లీట్గా పాజిటివ్ లక్షణాలతో ఎవరు పుట్టారండి. మొత్తం నెగిటివ్నెస్ కానీ ఎట్లా వస్తుందంటే జనరల్గా సొసైటీ, ఎన్వైర్న్మెంట్, మనం పెరిగిన విధానము, పేరెంట్స్ నుంచి మనం విన్నటువంటి మాటలు, స్కూల్లో టీచర్స్ నుంచి వచ్చినటువంటి మాటలు, వీటిని అన్నిటిని మనకి ఇప్పుడు ఒక అనాలిసిస్ వచ్చింది. అయినా సో వితిన్ 2 daysలో మనల్ని అంటే జస్ట్ అబ్జర్వ్ చేసి మనకు ఇచ్చారు. సో ఇంతకంటే ఎక్కువ మన గురించి మనకు తెలుసు ఓన్గా. ఈ రాసిన వాటికంటే కూడా ఇంకా మనకు ఎక్కువ తెలుసు. వాటిలో మన మైనస్లు ఏంటిదో ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్మెంట్గా అవుతామని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దట్స్ గుడ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఎదుటి వాళ్ళు చెప్పే అభిప్రాయము ఎలాంటిదంటే మనల్ని మనం అద్దంలో చూసుకునే లాంటిది. జస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ద అదర్ పీపుల్ ఆర్ సేయింగ్ టువర్డ్స్ యూ. అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెసెస్, ఆల్వేస్ ఫోకస్ యువర్ స్ట్రెంగ్స్. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్ ఓన్లీ. సో దీని వరకు మాట్లాడండి, ఏమిటి మన ఈ షీట్ల వల్ల ఎలా ఉంది ఏమిటి, అంతేగాని మనం స్పీచెస్ ఇవ్వడానికి కాదు పిలిచింది. Okay, really, after read that my sheet,
I felt happy. So some of the things I need to change in my life. Some of the things I have to keep interest them in order to excel myself in my life. Thank you, sir. Thank you for giving such a kind of wonderful opportunity. ఒక వ్యక్తి గురించి ఒక్క సెకండ్లో చూసి వెంటనే రాయమంటే వాళ్ళ మనసులో ఉన్న భావం మాత్రం రాస్తారు. అదే టైం ఇచ్చి రాయమంటే విపరీతంగా ఆలోచించి తార్కికంగా ఏమనుకుంటారు ఏదనుకుంటారని రాస్తారు. నిజంగా అద్భుతంగా రాశారు. నాకు మీరు రాసిన ప్రతి ఒక్కరి గురించి సడన్గా నాకేమనిపించింది అదే రాశాను. నిజంగా మీరు రాసినవన్నీ చూసి చదువుతుంటే ఇప్పుడు నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ 3 రోజులు పాఠశాలలో పెరిగిన కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు అయితే ఈ షీల్డ్లో సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంత బాగా రాశారు. సూపర్ సార్. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం గిరీష్ రామ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓం ప్రకాష్ గారు మీకు పిలుస్తాను. శ్రీనివాస్ వచ్చేసాడు పరిగెత్తుకొని. ప్రతి ఒక్కరికి నెగిటివ్స్ రాస్తుంటారు, పాజిటివ్స్ రాస్తుంటారు. పాజిటివ్స్ చూసి పొంగిపోకుండా నెగిటివ్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఆలోచిస్తే ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతారు. లాస్ట్ అండి ఓం ప్రకాష్ గారు, నెక్స్ట్ శ్రీనివాస్. ఇంకెవరన్నా? చంద్రశేఖర్ గారు ఏని ఉన్నారా? కనపడలేదు. మన వీపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే మనం ఇంట్లో అద్దం ముందు చూసుకోవాలి. మన గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలియదు. అది ఈ 45 అద్దాల్లో చూపించిన మనోహర్ గారి క్రియేటివ్ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఏంటంటే బేసిక్గా ఒక మంచి స్నేహితుడి లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా అతన్ని పొగడమే కాదు, అతను తప్పు చేస్తే కూడా సరిదిద్దేవాడే మంచి స్నేహితుడు అండి. సో బేసిక్గా ఇక్కడ మంచి స్నేహితులు వీఆర్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన లోపాలని కూడా చెప్పిన వాళ్ళు. యాక్చువల్లీ నాకు తెలిసి కాన్సెప్ట్ ఏంటంటే మన లోపల ఏమైనా నెగిటివ్ ఉంటే అవి సరిదిద్దుకోమని చెప్పారు. సో నాది నేను చూశాను, నేను కూడా ఫ్యాట్గా ఉన్నాను ఓపెన్గా చెప్పాలంటే. సో అది కూడా నేను చాలా వరకు డిక్రీజ్ అంటే చేసుకుంటాము. నెక్స్ట్ 1 year వరకు జేసీఏ మీటింగ్ వచ్చే వరకు మ్యాక్సిమం ఉన్న వెయిట్ కంటే ఒక 7-8 కిలోలు తగ్గుతామండి. ఇంకొకటి ట్రైనర్స్ది ఒకటి కంట్రోల్ ఉండాలి బేసిక్గా. అంటే నేను కూడా ట్రైనర్నే కాబట్టి ఫ్లోలో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటాం, ఆ టైం బౌండరీ అనేది దాటేస్తుంటాం. సారీ ఫర్ ద ట్రబుల్. థ్యాంక్ యూ సార్. ఈజ్ డిఫరెంట్ అండ్ సేయింగ్ సంథింగ్ ఏదైనా చెప్పింది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్పింది డిఫరెంట్. క్రిటిసిజం చేస్తే సో వాట్ అనుకోవచ్చు, కానీ ఒకవేళ నెగిటివ్ పాయింట్స్ చెప్తే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అదే మనకు చెప్పింది. సో డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ or it is something which we had bad. Just think that it is they are our my negative points. We are doing that too. I mean, we'll put ourselves to do that something good. ఉపయోగపడుతుందా లేదా? ఈ షీట్ నుంచి మనం మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక సోపానమా కాదా? దీని నుంచి మనలో మనం కావాల్సింది ఒకళ్ళు కొంతమంది అన్నారు ఈ 2 రోజులు మన స్కూల్ డేస్లో మన అద్భుతంగా ఒక దీన్ని తీర్చిదిద్దబడడానికి కోసంగా మనల్ని మనం 2 days అవ్వచ్చు, కానీ మనలో అటాచ్మెంట్ చాలా పెరిగిందా లేదా ఈ 2 రోజుల్లో? మనల్ని మన అబ్జర్వేషన్ సరిగ్గా చేస్తున్నారా లేదా? మనం అనుకుంటాం ఈ 2 రోజుల్లో నేను అక్కడ కూర్చున్నాను, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు అక్కడ కూర్చున్నారు, నా గ్రూప్లో వాళ్ళతోనే ఉన్నాను ఇలా కానే కాదు. ఒకళ్ళనొకళ్ళు చాలా జాగ్రత్తగా మనం ఈ 2 days అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఎవరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, అవన్నీ కూడా ఇందని చెప్పారు కరెక్ట్గా స్పాంటేనియస్గా వచ్చినటువంటి కామెంట్స్ ఇవి. నీకు సడన్గా అక్కడికి వెళ్ళగానే మనం చూడగానే టకీమని అది ఆ టైం అందులో ఒక క్షణంలో రాయాలి. ఆ రాసేటప్పుడు ఏదైనా సరే వెంటనే తట్టిందే రాస్తారు. అది మనస్సులో నుంచే వచ్చి ఉంటుంది. బయట నుంచి మనం ఆలోచించి రాస్తే వీడికి ఇంకా ఎంత ఇంప్రూవ్డ్గా రాయాలి, ఇన్ని సఫిక్స్లు ఇవ్వాలి, ఎన్ని వీటిని ఇవ్వాలి అని అనుకుంటాం. అలా లేకుండా సడన్గా రాసేది కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా వీటిలో నుంచి వచ్చిన అవి కామెంట్స్ కాదు, ఇంప్రూవ్మెంట్స్ కోసం, మన స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కోసం వాటిని మనం అలాగ మనం అద్భుతమైనటువంటి భవిష్యత్తుని నిర్మించుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్ ఒక్కసారి అందరూ లేచి నిలబడండి, అన్ని వదిలేసి టేబుల్ మీద. ఇద్దరిద్దరు ఒక పెయిర్ ఎదురెదురుగా నిలబడండి, వాళ్ళు ఇద్దరిద్దరు. ద లాస్ట్ వన్ గబగబా సిలయ గబగబా ఫాస్ట్ అండి. ఇద్దరిద్దరు ఒక పెయిర్. మీరిద్దరూ ఒక్కసారి ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళ
సో ఒక్కసారి వినండి పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్. ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తిరగమంటాను. వెనక్కి తిరిగిన తర్వాత వాళ్ళు ఏదైనా వాళ్ళలో చేంజ్ చూపిస్తారు. ఆ చేంజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే వాళ్ళు ఉన్నది తీసేయచ్చు, లేదా పక్కన ఏదైనా ఉన్నది యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే అంతకు ముందుకి తర్వాతకి చేంజ్ ఏమన్నా కనపడిందా లేదా అని చెప్పాలి. ఓకేనా? అర్థం? హలో, మీరిద్దరు ఇప్పుడు ఎదురెదురుగా నిలబడ్డారు కదా, ఒకళ్ళనొకళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, తర్వాత వెనక్కి నిలబడతారు. వెనక్కి నిలబడినప్పుడు మీరు సమ్ చేంజ్ మీలో జరుగుతుంది, మీరు చేస్తారు. చేంజ్ ఏమైనా చేయొచ్చు. ఆ చేంజ్ని నెక్స్ట్ టైం తిరిగినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఓకేనా? రెడీ? బ్యాక్ తిరగండి. ఒకరికొకరు బ్యాక్గా ఉండండి. బ్యాక్ తిరగండి. గౌతమ్, ఒకళ్ళకొకళ్ళు బ్యాక్గా ఉండండి. బ్యాక్ ఉండండి. మీరు మీలో ఏదైనా చేంజ్ చేసుకోండి. అది వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. చేంజ్ చేసుకున్నారా? వాట్ ఎవర్ చేంజ్ యూ ఆర్, మీ ఇష్టం. చేంజ్ చేసుకుంటే ఆ చేంజ్ ఏంటి అనేది చెప్పాలి. అది మళ్ళీ తిరగండి. ఏం చేంజ్ చేశారు చెప్పండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. గ్లాసెస్ ఏం చేశారు? తీసి కింద పెట్టాడా? ఇంకా బటన్ తీసేశాడు. ఇంకా సీన ఏం చేశారు? హలో, చేశాను. ఇంకా అందరిలో ఎవరైనా యాడ్ చేశారా? హలో, ఏం యాడ్ చేశారు మీరు? పెన్ను చేతిలో పట్టు. అంతకుముందు పెన్ను లేదు. నువ్వు గౌతమ్, సూది కనపడుతుందా? ఇంకెవరైనా యాడ్ చేశారా? ఏం చేశారు? ఫ్రెండ్స్, ఎక్కువ భాగం కళ్యాణ్ గారు చెప్పండి. దట్స్ వాట్ యాక్చువల్లీ. ఇది ఏమిటి అంటే జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేశారంటే మెడలో ఉన్న ట్యాగ్ అన్న తీసేశారు, పెన్ను తీసేశారు, ఏదో ఒకటి తీసేశారు. అంతేగాని పక్కనే ఉన్నాయి ఒక బెల్ తీసి పట్టుకోవచ్చు కదా, మీ చేతిలో ఉన్న ఫైల్ పట్టుకోవచ్చుగా. ఎందుకు మన లైఫ్లో మనం యాడ్ చేసుకోకూడదు, తీసేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం? చెడును తీసేయాలి. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురు అబ్జర్వ్ యాడ్ చేయొచ్చు అనేది కూడా ఉంది. నేను యాడ్ చేయకూడదని చెప్పానా? చెప్పలేదు కదా. యాడ్ చేయొచ్చు. ఏదైనా కూడా మన భవిష్యత్తులో మన స్క్రీన్ ప్లేలో మనం ఏదైనా యాడ్ రావాల్సి వస్తుంది. ఆ యాడ్ చేసేది పాజిటివ్గా మనకి ఈరోజు వచ్చిన కామెంట్స్ నుంచి తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలా తీసుకెళ్ళినట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది. మన భవిష్యత్తులో మనం తీసుకుంటూ పోతూ ఉంటే నథింగ్. మళ్ళీ మనం ఇంకొకటి యాడ్ చేసుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? సో యాడింగ్ టు అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, యాడింగ్ నేచర్ అనేది కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనలో మనం జరిపించుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం దేన్నైనా సాధించగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చి ఇక్కడ బోర్డు దగ్గర హెల్ప్ చేస్తారా? రాయగలిగిన రాయాలి. ద లాస్ట్ వన్, మనం ఎలా నిర్మించుకోవాలి, అసలు ఏ విధంగా ఉండాలి? మీకు హీరోషిమా నాగసాకి బాంబు దాడి తెలుసా? మొత్తం ఏమీ లేకుండా పోయింది. ఈరోజు జపాన్ ఎలా ఉంది? ఏం చేశారు వాళ్ళు? టెక్నాలజీ యాడ్ చేశారు. వాళ్ళ మొట్టమొదట వాళ్ళు చేసిన పని, మన దగ్గర లేనివి ఏమిటి, బయట దేశం నుంచి ఏవైతే చీప్గా దొరుకుతాయి వాటిని ఇంపోర్ట్ చేసుకున్నారు. వాటితో వీటిని తయారు చేసి ఏ దేశంలో మనం తయారు చేసినవి లభించటం లేదు వాటికి పంపించారు. వాటి కోసంగా ఆలోచించి ఆ 10 ఏళ్లకి వీటిని చేస్తున్నందువల్ల వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెంది మొత్తం దీనిలో జపాన్ ఒక స్టేటస్కి రావడానికి ఉపయోగపడింది. ఫ్రెండ్స్, నాకు తెలిసి రాహుల్ ఇక్కడే ఉన్నట్టున్నాడు. మేము రాజమండ్రిలో నాకు గోవింద్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు, చాలా మంచి ఫ్రెండ్. పాల్కోవా ఈ మధ్య ఈటీవీలో కూడా వచ్చింది.
నేను వెళ్ళినప్పుడల్లా ఏంటంటే ఆ రాజమండ్రి వెళ్తే మాకు ఎక్కడికి వెళ్ళినా ఆ ఆప్యాయత అభిమానం మా ప్రదీప్కి గంపాకు కూడా తెలుసు అనుకుంటా. అక్కడ ఏమి స్పెషల్ అవి ఇస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఒక చోట మరి వీళ్ళు గంప ప్రదీప్ తిన్నారో లేదో నాకు తెలియదు, ఒక మిరపకాయల బజ్జీ బండి స్వీట్ పాల్కోవా తిన్నారు సార్. కోసి ఉల్లిపాయలు పెట్టి బ్రహ్మాండంగా చేసి, నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. మిరపకాయ బజ్జీలు వెళ్ళినప్పుడల్లా ఆయన నన్ను తీసుకుని వెళ్ళి ఆ మిరపకాయ బజ్జీ తిని మళ్ళీ పక్కన సోడా షాప్ ఒకటి ఉంది, స్పెషల్ సోడా, ఆ సోడా తాగేసి వచ్చేసేవాళ్ళం. ఆ మిరపకాయ బజ్జీల షాప్ అతను చాలా అద్భుతమైన వ్యాపారం. సాయంత్రం 4:30కి మొదలు పెడితే రాత్రి 9:30కి క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా క్యూనే, ఎప్పుడు అంత టేస్టీగా ఉంటుంది, అంత ఇదిగా ఉంటుంది అనమాట. అంత బాగుండే ఆ దీనిలో వాళ్ళ అబ్బాయి MBA చదువుతున్నాడు హైదరాబాద్లో. ఆ MBA ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం నేను చెప్తున్నా. అతను MBA చదువుతున్నాడు. ఒక సంవత్సరం వచ్చాడు, నాన్న అసలు ఇంకా ఏంటి మిరపకాయ బజ్జీలు పెట్టుకొని ఉన్నావు, నాకు బ్రహ్మాండంగా ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అని వచ్చేస్తున్నాయి, వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, ఆ దీనిలో ఎంతైనా మనకు బిజినెస్ ఇది అవుతుంది, నీకు మిరపకాయ బజ్జీలు ఇంకెవరు తినరు, యూత్ అంతా కూడా బర్గర్లు పిజ్జాలు వీటినే తింటారు అని చెప్పాడు. సరే ఇంకా అతను పెద్ద ఆయన, ఇంత బిజినెస్ జరుగుతోంది, ఎంతో బ్రహ్మాండం సంపాదిస్తున్నాడు, ఇలా ఉందా అనుకుని కొన్నాళ్ళకి ఏం చేశాడు, దాని మీద శ్రద్ధ 4:30కి తెరవాల్సింది 6ంటికి తెరవడం, అప్పటి వరకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం. దానిలో మామూలుగా ఆ బిజినెస్ తగ్గేటప్పటికి ఒక 1000 మందికి తయారు చేసేది తర్వాత 500 మెంబర్స్కి చేయడం, అలా తర్వాత కొన్నాళ్ళకి క్వాలిటీ తగ్గించడం. ఇంతకుముందు బ్యూటిఫుల్ క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేది, క్వాలిటీ తగ్గించడం, ఇలా చేసేటప్పుడు కొన్నాళ్ళకి టోటల్గా డౌన్ అయిపోయి ఆ బజ్జీల బండే లేకుండా పోయింది. టోటల్గా ఎంతో బిజినెస్. కానీ అతను చెప్పడంలో కానీ కొంచెం డిఫరెన్స్, నాన్న పిజ్జాలు బర్గర్లు వస్తున్నాయి, మనం ఇక్కడ చిన్న షాప్ తెరిచి మనమే ఎందుకు ఆ కొత్త ప్రోడక్ట్స్ను కూడా పెట్టి ఈ బజ్జీలతో వచ్చే కస్టమర్లకి అది ఎందుకు అలవాటు చేయకూడదని చెప్పుంటే ఎలా ఉండేది? బ్రహ్మాండంగా అతని బిజినెస్ పెరిగి ఉండేది కదా పక్కన. కానీ చెప్పడంలో డిఫరెన్స్ ఏంటి, నేను MBA చదివాను, అక్కడంతా బ్రహ్మాండంగా చూసి వచ్చాను, ఆ బజ్జీలు ఇవి అయితే ఇంకా ఫ్యూచర్లో ఎవరు తినడు, ఈ రోజుకి బజ్జీలు తినేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ బజ్జీలతో పాటు సైడ్ ప్రోడక్ట్స్ని కూడా పెంచినట్టు. అంటే ఫోర్సైట్ అనేది బ్రహ్మాండంగా ఉండాలి. ద F స్టాండ్స్ ఫర్ ఫోర్సైట్ అని అమెరికాలో ఉంది. అది ఎలా చేశారో తెలుసా? ఒక ఇంజనీరు ఒక వీటి మీద నది మీద ఒక బ్రిడ్జ్ నిర్మించాలని, దాని మధ్య దీవాలని ఎంతో శ్రమపడి చేశాడు. కానీ సడన్గా అది పడిపోయి అతను అందులో ఆల్మోస్ట్ కోమాకి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇంజనీర్ అయ్యాడు. ఇతను ఏం చేయాలో తెలియదు, అది మాత్రం అతని కోరిక, అది ఎలా అయినా సరే ఆ బ్రిడ్జ్ చేయాలని. చాలా సంవత్సరాలు అలాగే ఉంది. వాళ్ళ ఆవిడ నర్సులు వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఒకరోజు తెలియకుండా వేళ్ళు కదిలించడం మొదలుపెట్టాడు. చేతి వేళ్ళు మాత్రం కదిలే. ఆ చేతి వేళ్ళు కదలడం అయిన తర్వాత వాటిని చాలామంది అన్నారు, ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసినందువల్ల అందరూ ఇలాగే అవుతున్నది, ఏదైనా ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది, దీన్ని వద్దు, ఇంకా చెయ్యొద్దు అన్నారు. అలాంటిది ఈ చేతులు కదిలించడం చేసిన అతని వైఫ్ ఇదేదో వేళ్ళు మాత్రం కదిలిస్తున్నాడని ఆ వేళ్లతోనే మాట్లాడుతూ అదొక భాష తయారైంది వాళ్ళిద్దరి మధ్య. న్యూరల్ ఇన్స్టింక్ట్ సైకాలజీ లాగా ఒక భాష వాళ్ళిద్దరి మధ్య ఆ వేళ్ల కదలికతో, అతను ఆ వేళ్ల కదలికతో చెప్పడం అనేది మొదలుపెట్టాడు. తర్వాత తన కొడుకును పిలిచి ఎలాగైనా సరే ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలి అనే బ్రూక్లిన్ అనుకొని అతనికి ఎలా చేయాలి ఏం చేయాలని ఆ వేళ్ల కదలికతోనే ఆవిడికి సమాచారం అందించి మొత్తం మీద ఆ బ్రిడ్జిని తయారు చేసి బ్రిడ్జ్ అనేది బ్రూక్లిన్ బ్రిడ్జ్గా ఏర్పడింది. నేను కంప్లీట్గా చెప్పాలని ఇంకా చాలా టైం పడుతుంది అది టోటల్గా. కానీ అతను ఏంటంటే అతనిలో ఉన్నటువంటి బిలీఫ్, అన్ఫ్లించింగ్ బిలీఫ్ అనమాట, ఒక రకమైనటువంటి నమ్మకం, ఏ విధంగానా సరే నేను అనుకున్నది సాధించాలి. నిన్న చెప్పారు గంప గారు, ఏదైనా సరే అనుకున్నది సాధించాలి. వి ఫీల్ దట్ దిస్ ఈజ్ ఎ గుడ్, నేను ఈ కార్యక్రమం చెయ్యాలి అనుకుని చెయ్యాలి. పాఠశాల చెయ్యాలని 10 ఏళ్ల కళ, నేను ఈరోజు ఏ పరిస్థితిలో చెయ్యాలంటే చేయాల్సిందే అని ప్రదీప్ చేశారా లేదా? ఎట్టి పరిస్థితిలో దాన్ని అలాగే ఒక నమ్మకం మన మీద మనకు ఉండాలి, మనం చేసే పని మీద ఉండాలి. అది సవ్యమైనదైనతే, 10 మందికి ఉపయోగపడేదైనతే. ఆ అన్ఫ్లించింగ్ బిలీఫ్, దట్ ఈస్ 100% మనం చేయాల్సి. అన్ఫ్లించింగ్ బిలీఫ్, ఫ్లించింగ్ బిలీఫ్ అంటే ఖచ్చితమైనటువంటిది, ఎట్టి పరిస్థితిలో మారనేది ఫ్లించ్. నెక్స్ట్ ఈజ్ ప్రతి ఒక్క వ్యక్తికి తన భవిష్యత్తును నిర్మించుకోవాలి అన్నట్లయితే
ఆ వ్యక్తికి కావాల్సింది టాక్టిక్స్ కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తిలో లేనటువంటిది ఏదైనా సరే మనం ఒక రకమైన రీతిలో ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి అనేది కావాలి. ఏ విధంగా అయినా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు టాక్టిక్స్ అంటే ఎదుటివాడిని బాధ పెట్టే సునకానందం కాదు, ఎదుటి వ్యక్తిలో సంతోషం చూడడానికి వాడికి కావాల్సింది. నిన్న నేను చెప్పాను కదా, శారీస్ దానికోసం వెళితే ఆయన వెన్ యూ వాంట్ టు సే నో హౌ టు సే నో టాక్టిక్స్. అతను ఏముంది, సాయంత్రం స్టాక్ నిజంగా వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ పొద్దున పూట వాడికి ఎక్స్చేంజ్ చేయడానికి ఇష్టం లేదు కనుక సాయంత్రం రండి అన్నాడు. అంటే హీ నీడ్స్ ఫర్ ఎ బిజినెస్ పర్సన్ టాక్టిక్స్ కావాలి. అలాగే మనం కూడా మన భవిష్యత్తును నిర్మించుకోవాలి అన్నట్లయితే, ఫ్యూచర్ని సరైన రీతిలో తీసుకెళ్ళాలి అనుకున్నట్లయితే ఒక మంచి టాక్టిక్స్ అండ్ ఇన్ ద సెన్స్ ఎదుటి వ్యక్తిని నెగిటివ్ చేయడం కానీ ఎదుటి వ్యక్తిని కామెంట్లు చేయడానికో కాదు, మన నిర్మాణం మనం సరైన రీతిలో చేసుకోవడానికి కావాలి టాక్టిక్స్ అనేది. మాకు వరల్డ్ ప్రెసిడెంట్ ఉన్నారు 2001లో అనుకుంటాను, విక్టర్ అని 2001లో వరల్డ్ ప్రెసిడెంట్ అంటే తెలుసు కదా. మనకు కూడా షైన్ భాస్కర్ అని ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఇప్పుడు మన ఈవీపీలే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, గంప 30 రోజులు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూనే ఉండే వ్యక్తి ఆయన వరల్డ్ ప్రెసిడెంట్. దాదాపు ఒక 40 డేస్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి లాస్ట్లో సింగపూర్ నుంచి తన ఊరికి వెళ్ళాలి, అమెరికా యుఎస్ఏకి వెళ్ళాలి ఫ్లైట్కి. యుఎస్ఏకి వెళ్ళాలి, నేను జరిగిందే చెప్తున్నాను. నేను యుఎస్ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఇంక ఎక్కేసి ఎంత ఆతృతగా ఇంక నేను ఫ్లైట్ ఎక్కి దిగితే మా ఇంట్లో పిల్లలు ఆవిడనే కలవచ్చు. అది ఎలా ఉంటుందండి, మనం ఒక్కరోజు 2 రోజులు అయ్యా రేపు సోమవారం ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని ఒక ఫీలింగ్ కూడా ఉందిగా, ఉండాలనే కోరిక ఉన్నా కానీ ఎప్పుడెప్పుడు మనం చేరిపోతామా అని ఉంటుందా ఉండదా. ఆయన అలాగే సింగపూర్ ఎయిర్పోర్ట్కి గబగబా వచ్చాడు, ఇంకా ఫ్లైట్ టైం అయ్యేటికి. ఇంకా ఎంత ఆనందంగా వచ్చాడంటే నేను గబుక్కని ఇంక ఎక్కాలి అని వచ్చాడు. అక్కడ వచ్చేటప్పటికి ఆ ఎంక్వైరీ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకునే చోట విపరీతమైన క్రౌడ్ ఉంది. ఏమిటి ఇంతమంది ఉన్నారు, ఇలా ఉన్నారే ఏంటంటే వాళ్ళని అడిగట. అడిగితే ఆవిడ చెప్పింది, సారీ సార్ ఫ్లైట్ ఈజ్ డిలేడ్ ఫర్ 2 hours అన్నట్టు. అనేటికి వాళ్ళందరూ అరుస్తున్నారు, చేస్తున్నారు, ముందు చెప్పచ్చు కదా మేము కొంచెం. ఈయన వెరీ నైస్ థ్యాంక్ యూ అని చెప్పి మామూలు బోర్డింగ్ పాస్ తీసేసుకొని నేను కూర్చున్నట్ట. 2 hours అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాట. మళ్ళీ వస్తే ఇంకా జనం అలాగే ఉన్నట్ట. సారీ సార్ అనదర్ 5-6 hours ద ఫ్లైట్ మే నాట్. ఆవిడ మళ్ళీ నవ్వుతూ వెరీ నైస్ థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 hours అయిన తర్వాత మళ్ళీ వస్తే సారీ సార్ ఓన్లీ టుమారో ఓన్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ది ఫ్లైట్ సార్, ఇఫ్ యూ వాంట్ వీ విల్ అరేంజ్ యువర్ స్టే, మీకు హోటల్లో ఉంచుతాము. థ్యాంక్ యూ వెరీ నైస్. అంత టెన్షన్లో అంత దీనిలో ఉండి ఎప్పుడెప్పుడు ఆతృతగా ఇంటిగా వెళ్ళిపోతానన్న వ్యక్తి, అంతమంది అరుస్తూ తిడుతూ మాకు అక్కడైపోయింది ఇదైపోయింది అన్న వ్యక్తులు, ఈయన మాత్రం నవ్వుతూ థ్యాంక్స్ అని ఎట్లా చెప్పాడని చెప్పి ఆమెకి అక్కడున్న రిసెప్షనిస్ట్ బోర్డింగ్ కార్డ్ ఇచ్చే లేడీ అడిగిందట. సార్ ఒక చిన్న క్వశ్చన్, మీరు ఇంతమంది ఎవ్వరు వచ్చినా కూడా అందరూ తిడుతున్నారు, అందరూ మమ్మల్ని అరుస్తున్నారు, ఏమిటి అనేది, మీరు మాత్రం ఎందుకు అలా నవ్వుతూ ఏమి లేదు థ్యాంక్ యూ అనేది చెప్తున్నారు, ఎందువల్ల అన్న. మా ఫ్లైట్ లేటు అంటే పైలట్ అన్నా ఇబ్బంది ఉండాలి, లేకపోతే దానిలో టెక్నికల్ స్నాగ్ అన్నా ఉండాలి. టెక్నికల్ స్నాగ్ ఇక్కడే వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు, పైన ఎగిరిన తర్వాత టెక్నికల్ స్నాగ్ అయితే మేము చచ్చిపోతాం. అందువల్ల ఐ థ్యాంక్ ద గాడ్ అండ్ యూ ఆల్సో, సో యూ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో సెకండ్ థింగ్, రెండో సార్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు వచ్చిన నేను సింగపూర్ ఎయిర్పోర్ట్ అద్భుతమైనది ప్రపంచంలో, నేను చూడాలనే కోరిక నాకుంది. నేను అంతకుముందు ఎప్పుడు రావడం వెళ్ళిపోవడం సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడాలనుకున్నాను. 4 hours నేను ఎయిర్పోర్ట్ అంతా చూసేసా. ఆ రోజు అది అయిపోయింది. తర్వాత సింగపూర్ నేను ఏదో కార్యక్రమానికి వచ్చానే కానీ దాన్ని ఇంతవరకు కనీసం 1-2 ప్లేసెస్ అన్న తిరగాలని కోరిక ఉండిపోయింది. అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక రోజే కదా నాకు డిలే అయింది. అందువల్ల నేను స్మైల్ చేయండి. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా నవ్వుతూ చక్కగా ఉండగలిగిన వ్యక్తే ఫ్యూచర్ని సరైన రీతిలో నిలబరించుకోవడం. అన్ఫ్లాటబిలిటీ క్రిటికల్ కండిషన్లో కూడా స్మైల్తో ఉండాలి. ఏముంది అందరూ మనం కూడా ఏమైనా ట్రైన్ ఏమనుకుంటాం, వెంటనే తిట్టుకుంటాం. సినిమా హాల్కి వెళ్ళకముందు అబ్బా సినిమా బిగిన్ కాకుండా ఉంటే బాగుండు, బిగిన్ కాకుండా బాగుండు అనుకుంటాం. సినిమాకి వెళ్తే అబ్బా వీడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటాం. స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ రాలేదే అనుకుంటాం. వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరలేదే అంటాం. మనం ఇంటి దగ్గర కానీ లేట్ అవుతుంటే ట్రైన్ కానీ లేట్ అయితే బాగుండు. ప్రతిదీ మన సౌకర్యం కోసమే చూస్తాం కానీ అక్కడ ఎందువల్ల ఏం జరుగుతోందని మాత్రం మనం అనుకోం.
If you start thinking in a different way, there must be something wrong. So we have to take the patience. ఆ కూల్నెస్ అనేది ఎప్పుడైనా సరే మన భవిష్యత్తుకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. చాలామంది సిచ్యువేషన్లో చాలామంది రాసినప్పుడు కూడా నిన్న ఫ్లైట్ పడిపోతుంది అంటే చాలా ఇబ్బంది పడుతుంది. నిజమే, అటువంటి సిచ్యువేషన్ అలా ఉంటుంది. కానీ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ అనేది మనం ఎలా ఉండాలి, ఆలోచన అనేది ఎంత ఇబ్బందులున్నా, రియల్లీ ఇన్ మై లైఫ్ ఫర్ ద లాస్ట్ 5-6 years ఐఎమ్ ఫేసింగ్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, very difficult situation because of so many friends who have helped me in cheating. That's a very I really think I have given the chance for them to cheat. Antakalla idem ledhu, but still I am smiling and I am doing the work. I never gone up. మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ 30 మందిని కలిసి ఉంటాం మేము మా ఇంట్లో. మేము అందరం మా సిస్టర్స్ని వాళ్ళని అందరినీ ప్లస్ మేమంతా తిరుపతిలో మమ్మల్ని ఆర్డీఓస్ అంటారు, రిసీవింగ్ అండ్ డిస్పాచింగ్ ఆఫీసర్స్. ఏంటంటే రోజు ఏదో కాల్ ఉంటూనే ఉంటుంది. నిన్న కూడా మొన్న రాత్రి ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేశారు, కొండ మీదకి వచ్చేసి కేరళ నుంచి ఈవీపీ నిజాయ్ ఫోన్ చేశాడు, సార్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అక్కడ ఎక్కడ అకామిడేషన్ లేదట. భగవంతుడు కృప ఉంటే వాళ్ళకి అవుతుంది, ఒకళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, జరుగుతుంది. కానీ నేనేమనుకుంటానంటే భగవంతుడి సేవ, ఎవ్వరు ఫోన్ చేసినా వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తా, నేను సజెషన్ ఇస్తా, అడ్వైజ్ ఇస్తా, నేను మీకోసం ప్రయత్నం చేస్తా. భగవంతుడి కృప ఉంటే మీకు అవుతుంది, నాకు మీరు అవకాశం ఇస్తున్నారు. ఇదే ఫీలింగ్తో ఫర్ ద లాస్ట్ 30-40 years ఐఎమ్ డూయింగ్ డైలీ. ఐ నోస్ చైర్మన్, డైరెక్టర్స్, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ బాగా క్లోజే. అయినా కూడా ఎవరో ఒకళ్ళు రొటీన్ అడగాల్సిందేగా, వాళ్ళకే ఉంటాయిగా, దీనిలో ఉంటుంది. అలాగే నేను అనేది ద స్మైల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎదుటి ఫ్రెండ్స్ మనకు సహాయం చేస్తారు. ఏదో ఒకటి భగవంతుడు మనం మంచిని నమ్ముకున్నప్పుడు తప్పనిసరిగా ఒక సిచ్యువేషన్లో డెఫినెట్గా మనకు సహాయంగా నిలబడతాడు. అదే నేను ఈ ట్రైనింగ్లో నేర్చుకొని, ట్రైనింగ్లో ఉన్నందువల్లే జేసిస్ వల్లే నేను ఈరోజు బతికున్నాను అనేది కూడా నిర్ణయిస్తాను. దట్ మచ్ ఆఫ్ సిచ్యువేషన్ ఐఎమ్ ఫేసింగ్. ఆర్ రియాక్ట్ టు రెస్పాండ్. చాలా సిచ్యువేషన్కి తగినట్టుగా మన రియాక్షన్ అనేది కూడా ఉండాలి. ఆ రెస్పాన్స్ అనేది, మనం వచ్చాము, ఎవరు నచ్చాడు, ఏం చంద్రశేఖర్ అలా ఉన్నావు, ఏమిటి నీవు, ఏం పని లేదా నీకు అని అంటే, నీ సిచ్యువేషన్ నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? నీకు ఏదో మంచి చేయడానికే వచ్చి ఉండొచ్చు, లేకపోతే నీకోసం చిన్న సహాయానికే వచ్చి ఉండొచ్చు. నువ్వు ఎదుటి వ్యక్తిని ముందు స్మైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది విన్నట్లయితే తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకునే చెప్పచ్చు. నీ కష్టం వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళని తిడతావు, లేదా వాళ్ళని ఎందుకు కోప్పడతావు? ఫోన్లో కూడా మనం ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఏదైనా ఇదిగా ఉన్నా కూడా, అబ్బా ఉండండి మళ్ళీ చేస్తాను అనడం కదా, ప్లీజ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ అని అంటే ఎంత అందంగా ఉంటుంది. వీ హ్యావ్ టు రియాక్ట్ టు రెస్పాండ్. అసలు ఏమిటి ఎదుట వ్యక్తి మనల్ని అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నది అదేనా, మనం ఏమిటి, వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలం, హెల్పింగ్ అదర్స్ విల్ ఆల్వేస్ హెల్ప్స్ యూ అనేది ఆలోచించినట్లయితే దేన్నైనా మనం ముందుకి వెళ్ళగలుగుతాం. బికాజ్ వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ బికాజ్ హౌ వీ హ్యావ్ టు మేక్ అవర్ ఫ్యూచర్ ఇన్ ఎ బ్రైటర్ వే. ఒక స్క్రీన్ ప్లేని తయారు చేసుకోవాలని అంటే మన బుర్రలో ఎన్ని విధాలుగా ఉండాలంటే ఆలోచనలు, అన్ని విధాల అందరినీ కలిసిపోయేటట్లుగా మనకంటూ మన జీవితాన్ని నిర్మించుకునేటట్లుగా ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఒక కారు కొనుక్కున్నాడు ఆయన. కారు కొనుక్కొని కొత్త కారు నెమ్మదిగా, అది కానీ కదలలేదట. ఎందువల్ల? ఏమండి, టైర్లో గాలి లేదు, గాలి ఉంది, ఆయిల్ లేదా, ఫ్యూయల్ ఉంది, డ్రైవింగ్ రాదు, డ్రైవర్ రాలేదు, డ్రైవర్ కూడా ఉన్నాడు, వాడికే డ్రైవింగ్ వచ్చు, ఇంజన్ ప్రాబ్లం, కొత్త కారే, వాడు వెళ్ళాలనుకోలేదు, ఎంతూజియాజం అనేది లేదు. నేను కారు ఉండొచ్చు, BMW కారు ఉండొచ్చు, పెద్ద బంగ్లా ఉండొచ్చు, మీ ఆవిడ అందరు ఉండొచ్చు, కానీ ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఉంటే ఏం ప్రయోజనం? వాళ్ళని తీసుకొని వెళ్ళాలని ఉత్సాహం ఉండాలి. ఏమన్నారు ప్రదీప్ గారు, నేను ప్రదీప్ అన్నాడు, ఇయర్లీ వన్స్ అయినా మీ ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళండి అన్నారు. కనీసం అప్పుడప్పుడన్నా అలా బయటికి తీసుకుని వెళ్ళండి. ఆ ఉత్సాహం అనేది ముందు నీలో ఉంటే కదా ఎదుటి వ్యక్తిలో కల్పించడానికి. వీ నీడ్ ఎంతూజియాజం. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఏదో విచారంగా, అబ్బా ఏమైపోతుందో, ఎలాగోరా నాయన, ఇది ఏమిట్రా ఇప్పుడు అయిపోయిందే, నేను సాయంత్రం ట్రైన్కి వెళ్ళగలనా, లేదా రేపు ఏం చేయాలో
అనుకున్నట్లయితే ఏం జరగదు. ఇఫ్ యూ ఫీల్ ఎంతూజియాజం, మనం చంద్రశేఖర్ గారిని చూడండి, అంకుల్ అయినా కూడా ఎంత అద్భుతంగా ఆయన చక్కగా చేస్తున్నాడు. ఆ ఎంతూజియాజం. అన్నయ్య, ఈరోజు అన్నయ్య శ్రీనివాస్ అంకుల్ కదా. ఏదైనా కూడా మన తమాషాకండి, ఎందుకంటే చంద్రశేఖర్ కూడా ట్రైనరే కాబట్టి మేమేం మాట్లాడినా అర్థం చేసుకుంటాడనే ఉద్దేశంతో. సో ద వే హౌ యూ ప్రొడ్యూస్ యువర్ ఎనర్జీ ఇంటూ ఎంతూజియాజం టు మేక్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ బ్రైటర్ వే. ఒక మంచి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఈ శిరోమణి ఉంటే ఈ దేశం ఏ గతిన బాగుపడును అని అన్న గుర్జా. దేశం అంటే మట్టి మనుషులు. చక్కగా మనలో ఉత్సాహం ఉండాలి, ఎదుటి వ్యక్తిలో ఉత్సాహం ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ స్మైలింగ్గా పలకరించాలి. వాళ్ళకు కావాల్సింది మనం చేయగలిగినప్పుడు చేయాలి, చేయలేనప్పుడు కనీసం గైడ్ చేయాలి. ఆ రీతిలో వెళ్ళగలిగితే మనం చక్కటి స్క్రీన్ ప్లేతో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు. నేను లేట్గా తీసుకోవడం, నాకున్న సమయం తక్కువ, అందువల్ల హడావుడిగా చేసిన. ఫ్రెండ్స్, if I hurt anybody, I'm very sorry. Thank you very much. Thank you.